హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కి తీసుకొచ్చానండి. ఈ హౌస్ వచ్చేసి అల్వాల్లో లొకేటెడ్ అయింది. మనకి 148 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది. G+3 హౌస్. చూడండి, ఎలివేషన్ చూడండి, చాలా బాగా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కూడా చూసుకున్నట్లయితే చాలా నీట్ గా ఉంది. మనకి హౌస్ కి ఫ్రంట్ రోడ్స్ వచ్చేసి 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే 1 BHK అండ్ మనకి కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఈ కార్ పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా స్పేసియస్ గా వచ్చిందండి. చూడండి, మనకి ఈజీగా 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళకి మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. బాగుందండి. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకి 148 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ 1 BHK ఇచ్చారు. మనకి టోటల్ గా బిల్డింగ్ వచ్చేసి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫాల్ సీలింగ్ ఇచ్చారు అండ్ వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పూజా రూమ్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్ లో అండ్ కిచెన్ ఏరియా. చూడండి, వుడ్ వర్క్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉందండి. చాలా బాగా ఇచ్చారు కలర్ కాంబినేషన్ అంతా. మనకి హాల్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చింది. ఈ హౌస్ వచ్చేసి మనకి అల్వాల్ లయలా కాలేజ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. కామన్ వాష్రూమ్ అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది అండ్ వుడ్ వర్క్ కూడా చాలా బాగుందండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ డీటెయిల్స్ అన్ని ఫుల్ వీడియోలో ఉంటాయి. చాలా మంది వీడియో స్కిప్ చేసి డీటెయిల్స్ అడుగుతున్నారు కాల్ చేసి. సో ఫుల్ వీడియో చూసేసేయండి, మీకు అర్థమవుతుంది. డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి అండ్ ఈ హౌస్ కి లిఫ్ట్ కూడా ఇస్తున్నారు మనకి పెంట్ హౌస్ వరకు. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాము. మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రాపర్టీస్ అన్ని టైటిల్ క్లియర్ గా ఉంటాయి అండ్ బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయండి. మీరు ఎలాంటి వరీ కావాల్సిన అవసరం లేదు. ఈ హౌస్ కి బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే చాలా బాగుందండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ టేక్ యూజ్ చేస్తారు. బాగా ఇచ్చారు మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ అదంతా. ఫాల్ సీలింగ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్ గా ఉంది. హాల్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చింది. చూడండి, హాల్ అయితే చాలా స్పేసియస్ గా ఉంది అండి. మనకి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా బాగుందండి. మనకి ఎలాంటి వర్క్స్ లేవు. ఈవెన్ ఫాల్ సీలింగ్ అయిపోయింది, లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వుడ్ వర్క్ అయిపోయింది, ఎవ్రీథింగ్. మీరు వచ్చి ఇంకా గృహ ప్రవేశం చేసుకోవడమే లేట్ అండి. చాలా బాగుంది, చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ ఏరియాలో వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. పూజా రూమ్ లో కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్ గా వచ్చింది. ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది. గ్రానైట్ ఫినిషింగ్, ఈ వాల్ కి టైల్స్ అండ్ విండో దగ్గర గ్రానైట్ ఫినిషింగ్, ఎవ్రీథింగ్ చాలా బాగా ఇచ్చారండి. చాలా బాగుంది. మనకు వుడ్ వర్క్ కూడా బాగా ఇచ్చారు. చూడండి, చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ మిషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనకు బౌల్స్ వాష్ చేసుకోవడానికి ఇదంతా వాష్ ఏరియా ఇచ్చారు. చూడండి, బాగుందండి హౌస్ వచ్చేసి. ఈ హౌస్కి టోటల్గా బిల్డప్ ఏరియా వచ్చేసి 4400 SFT ఉందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండి. బాగుంది, బాగా డిజైన్ చేశారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అల్వాల్ సుచిత్ర సైడ్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ అంతా ఫినిషింగ్ చాలా నీట్గా ఇచ్చారండి. మనకి స్పేస్ కూడా చాలా స్టోరేజ్ స్పేస్ ఉన్నది. మనకి వెంటిలేషన్ కూడా బ్లాక్ అవ్వదు. మనకి చూడండి, ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. అండ్ మన ఛానల్లో పోస్ట్ చేసే ప్రాపర్టీస్ అన్ని క్లియర్ టైటిల్ ఉంటాయి. చూడండి, బ్యాంక్ లోన్స్ కూడా ఉంటాయి అండ్ 100% వాస్తు కన్స్ట్రక్షన్ తో చేశారు. ఈ హౌస్ వచ్చేసి ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ గా మనకి బాల్కనీ కూడా వచ్చింది. చూద్దాము. చూడండి, బాల్కనీ కూడా చాలా స్పేసియస్ గా వచ్చింది.
చూడండి, చూస్తున్నారు కదా, మనకి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఐఎస్టీ సేమ్ ఉంటాయండి, ఇలాగే స్పేసియస్ గా ఉంటాయి. మనకి 2 BHK కి ఈ ఏరియాలో వచ్చేసి ఆల్మోస్ట్ 20,000 రెంట్ వస్తుందని చెప్తున్నారు ఓనర్ గారు. మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ సేమ్ ఉంటాయి కాబట్టి టోటల్ గా ఈ బిల్డింగ్ కి అయితే మనకి 65,000 వరకు రెంట్ వస్తుందని చెప్తున్నారు. చాలా బాగుందండి, వుడ్ వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా చాలా స్పేసియస్ గా ఇచ్చారు. అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. చూడండి, మనం ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్ళి చూసుకుందాము. సెకండ్ ఫ్లోర్ కూడా ఐఎస్టీస్ ఇలానే ఉంటుంది సేమ్. మనం ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్ళి చూసుకుందాము. చూడండి, ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చాము. టెర్రస్ పైలో మనకి థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి 1 BHK ఇచ్చారు. చుట్టూ సరౌండింగ్స్ చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ అయిపోయాయి, అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. మనకి ఇక్కడ నారాయణ కాలేజ్ అనేది వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. స్కూల్స్, షాపింగ్ మాల్స్ కూడా వెరీ నియర్ బై లో ఉన్నాయి. కాలనీ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అండ్ చూడండి, మనకి పెంట్ హౌస్ లో చూసుకున్నట్లయితే స్పేసియస్ గా వచ్చింది హాల్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాల్కనీ కూడా ఇచ్చారు హాల్లో. మనకి చాలా స్పేసియస్ గా ఉందండి. మనకి వుడ్ వర్క్ కూడా పెంట్ హౌస్ లో కూడా ఇచ్చేసారు. ఈ వుడ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుందండి, ఫాల్ సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ కిచెన్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చిందండి. బాగుందండి, టోటల్ గా హౌస్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా వచ్చిందండి. పైన బెడ్రూమ్ చాలా స్పేసియస్ గా వచ్చింది. మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఈ హౌస్ కి చాలా బాగుందండి టోటల్ గా ఇల్లు అయితే. ఈ హౌస్ కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2 CR 70 lakhs కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే స్లైట్లీ నెగోషియబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ రెగ్యులర్ గా నేను ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.